భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రోటోకాల్ పక్కన పెట్టి తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అయితే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ పర్యటనలో భారత్ ఇజ్రాయెల్ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో పలు ఒప్పందాలు జరగబోతున్నాయి. భారత్ ఇజ్రాయెల్ మైత్రిని హెక్సగాన్ ఆఫ్ అలయన్స్ గా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు మాట్లాడుతూ హెక్సగాన్ ఆఫ్ అలయన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు కూటమిగా మారాలని పేర్కొన్నారు. ఇందులో భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, మెడిటేరియన్ దేశాలైన గ్రీస్, సిప్రన్, అలాగే ఆసియాలోని పలు దేశాలు ఉండాలని అభిప్రాయం తెలిపారు. అయితే ఈ కూటమి గురించి ఇప్పుడే పూర్తిగా వెల్లడి కాదని, సమయం ప్రకారం ఇందుకు సంబంధించిన విషయాల్ని తాను వెల్లడిస్తానని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో క్రమంగా పెరుగుతున్న తీవ్రవాద శక్తుల్ని ఎదుర్కోవడం, ముఖ్యంగా ఇరాన్ నేతృత్వంలోని షియా, సున్నీ తీవ్రవాద గ్రూపుల ప్రభావాన్ని తగ్గించడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశమని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఈ హెక్సగాన్ ఆఫ్ అలయన్స్ లో భారత్ ని కలపడంపై పాకిస్తాన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ సెనేట్ దీన్ని వ్యతిరేకిస్తూ రెజల్యూషన్ పాస్ చేసింది. ఈ కూటమి ప్రాంతీయ శాంతికి అలాగే స్థిరత్వానికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించింది. మరోవైపు భారత్ ఇజ్రాయెల్ మైత్రిని పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మున్నీర్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని స్పష్టమవుతోంది. వీరి మైత్రి ఇస్లామిక్ దేశాలకి విఘాతం కలిగించే ప్రమాదం ఉందని మున్నీర్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. భారత్తో పాటు అటు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ ఒంటరి అవుతుంది అనే ఆందోళన అసిమ్ మున్నీర్ పాక్ యంత్రాంగంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. Subscribe to One India and never miss an update.